జనరల్ గా పేషెంట్స్ మమ్మల్ని అడుగుతా ఉంటారు, వైట్ రైస్ తింటే కిడ్నీకి ఇబ్బందా, వైట్ రైస్ తింటాం ఆపేయాలా అని. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సాయి స్వప్న, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ వర్కింగ్ ఎట్ అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్, భారతీ నగర్, విజయవాడ. సో ఇది ఒక మిత్ అండి. ఎందుకంటే కంపేర్ టు మిగతా గ్రెయిన్స్ లైక్ బ్రౌన్ రైస్ గానీ, మిల్లెట్స్ గానీ, జొన్నలు గానీ వీటితో కంపేర్ చేసుకుంటే వైట్ రైస్ లో పొటాషియం, ఫాస్ఫరస్, ఖనిజాలు తక్కువ ఉంటాయి. సో అందుకే కిడ్నీ పేషెంట్స్ కి కొంచెం స్టేజ్ 3, 4, 5 అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కి పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళకి వైట్ రైస్ తినటమే సేఫ్. తర్వాత కొంతమంది అడుగుతారు, రైస్ కంప్లీట్ గా మానేస్తే బెటరా మేము? అలా ఏమీ లేదండి. ఎందుకంటే రైస్ గానీ, గోధుమలు గానీ, మిల్లెట్స్ గానీ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా మోతాదులో ఉన్న గ్రెయిన్స్. సో అవి తినకపోతే మనకి మజిల్ వేస్టింగ్ వచ్చి, నీరసం వచ్చి, ఆల్రెడీ కిడ్నీ పేషెంట్స్ కి ఎప్పుడు నిస్సత్తువగా నీరసంగా ఉంటారు. సో ఇనఫ్ క్యాలరీస్ వెళ్ళక మజిల్ బాగా తగ్గిపోయి వాళ్ళకి అంటే మంచాన్ని పడతారు అనమాట. సో అందుకు కంప్లీట్ గా మానేయటం చేయకూడదు. అలాగే బ్రౌన్ రైస్, మీరు పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ మీ నెఫ్రాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి అవి ఎక్కువగా ఉన్నప్పుడు బ్రౌన్ రైస్ తినకుండా వైట్ రైస్ తింటేనే సేఫ్ గా ఉంటుంది. తగిన మోతాదులో తీసుకోవాలి. ఈ విషయంపై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ని, వాళ్ళకి అనువుగా ఉన్న డైటీషియన్ తో మీరు సంప్రదించి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు.